కనీసం పరిపాలించరు. ఎవరిదైనా కొంత టైమే. ఆ టైంలో అత్యంత పేదలకు ఏం చేసిందనేది గిఫ్ట్ టైం ఉండాలి. భూస్వాములకు ఏం చేశాం, ధనికులకు ఏం చేశాం, వ్యాపారాలకు ఏం చేశామని చెప్పడం కాదు. అందర పోటీలు నిర్వహించడం చెప్పడం కాదు. 100 ఎకరాల భూస్వాములకు రైతు బంధు పథకం ఇవ్వడం కాదు, రైతు భరోసా ఇవ్వడం కాదు. 4,000 కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేశాం, 6,000 కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేశాం, పెన్షన్ వస్తేనే బతికే వాళ్ళకి ఏం చేశాం అనేది అది ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను. ఈ నేపథ్యంలో తీవ్రంగా గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఆగస్టు 1వ వారం నాటికి పెన్షన్ పెంచి ఇవ్వాలి. ఆగస్టు 1వ వారం పెన్షన్ పెంచి ఇవ్వాలి. ప్రతి నెల పెన్షన్ 1వ వారంలో ఇవ్వాలి. అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, కండరాల క్షీణంతో ఉన్న వాళ్ళు 15,000 ఖచ్చితంగా ఇచ్చింది తీరాలి. స్థానిక సంస్థలు రిజర్వేషన్ అమలు చేయాలి. ఇంకా వికలాంగులు చేతి పెన్షన్ దాంట్లో సమస్యలని పరిష్కరించాలి. అవి ఆగస్టు 1వ వారం నాటికి ముందుగా బీడీ కార్మికుల బలమేందో హైదరాబాద్ నగరం చూడబోతుంది, దేశం ప్రపంచం చూడబోతుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్నది. మేము చెప్తున్నాం, పెన్షన్ పెంచి ఇవ్వడమా లేకపోతే రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోవడమా? రేవంత్ రెడ్డి గారికి ఇదే మేము గుర్తు చేస్తున్నాం, ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఆగస్టు 11వ తారీఖు వరకు కనుక మీరు చూస్తూ మౌనంగా ఉండి పెన్షన్ పెంచకపోయినా, సకాలంలో పెన్షన్ ఇవ్వకపోయినా, అదే సమయంలో డిమాండ్ అన్ని పరిష్కారం కాకపోయినా ఖచ్చితంగా ఆ సభ నీకు రాజకీయ ఉడతాడుగా మారుతుందనే విషయాన్ని, ఆ సభ నీకు రాజకీయ ఉడతాడుగా మారుతుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా, చేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.